జ్ఞానవంతురాలు, మళ్ళీ చెప్తున్నానే, జ్ఞానవంతురాలను వెతుక్కోండి. నాకు భార్యగా వాక్యం తెలిసిన అమ్మాయి రావాలి, నాకు భార్యగా చక్కగా నా కుటుంబాన్ని అంతా దేవుళ్ళో నడిపించే బిడ్డ నాకు రావాలి. మూర్ఖురాలు, వాక్యం తెలియంది, దేవుడు అంటే ఎవరు ఎరగనిది, బైబిల్లో కట్టడంలో ఉన్నాయని, దేవుడు ఎలాగుండాలి, భర్తతో ఎలాగుండాలి, భార్యతో ఎలాగుండాలి, ఇవి ఏమి తెలియని మూర్ఖులను పెళ్లి చేసుకున్నాం అనుకోండి, కట్నం బాగా తెస్తుందండి. కట్నం సంవత్సరంలో కరిగిపోద్ది, తర్వాత కష్టాలు ప్రారంభమవుతాయి. ఎలాంటి కష్టాలంటే ఎవరితోనూ చెప్పుకోలేని కష్టాలు కదండి. భార్య పెట్టే పోరు చెప్పుకోగలరు ఎవడైనా? ఒళ్ళు మన ఏడ్చేయడానికి, ఏడా మగవాడు సిగ్గులేదు ఏడుతున్నాం అంటారు. ఆ ఆవిడ బాధ్యతుందని ఎవరితో చెప్పుకుంటారు చెప్పండి? ఆడపిల్లలు అయితే దుఃఖం వస్తే ఏడ్చేస్తుందండి. వాన పడిపోయినట్టుగా దుఃఖం అంతా కింద పడిపోద్ది, ఆరిపోయింది. ఈ మగవాడి పరిస్థితి ఏం చెప్పండి? ఏడవలేడు, లోపల దాన్ని ఉంచుకోలేడు, అలాగ పెట్టుకుని గుండు పడవ చచ్చూరుకుంటాడు. ఆడోళ్ళకున్న ఫెసిలిటీ కూడా లేదు పాపం వాళ్ళకి. వీళ్ళు ఏమొచ్చినా ఏడు చేస్తారు, దుఃఖం అంటారు. ఆడికి ఎక్కడ ఉంది? ఏడుతుండే ఏడ్రా ఆడదానిలాగా ఏడుపు అంటారు. మరి ఎవరితో చెప్పుకోవాలి? ఎవరితో చెప్పుకోలేడు. అలా లోపల పెట్టుకుని చచ్చిపోతున్నారండి.